ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా దాసులుగా బ్రతుకుతూ ఉంటే ప్రభైన తండ్రి ఆయన కనికరము చొప్పున అనేకమైన అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేసి వారిని ఐగుప్తు నుంచి విడుదల చేసి బయటికి తీసుకొచ్చాడు. ఆ ప్రజలు దేవుని ఎడల ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ వారు వారి ఇష్ట ప్రకారముగా నెరవేర్చుకొనుటకు పోత పోసిన ఒక దూడను చేసుకొని దానికి సాగిలపడి పైగా మమ్ములను ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇదే అంటున్నారు. దేవుని యొక్క కోపం చాలా రగులుకుంది సోదరులారా. దైవజనుడైన మోషే దేవుని సన్నిధిలో ఆనాడు ఆ ప్రజల కొరకు ఎంత బాధ్యత తీసుకున్నాడో దయచేసి చూడండి. ప్రభువేమో వీరందరినీ నేను నాశనం చేస్తాను, నువ్వు తప్పుకో అంటున్నాడు. కానీ భక్తుడు, తండ్రి నీవు నీ ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు ప్రమాణం చేసావు కదా, నీ సంతతికి నేను పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. కానీ నీవేమో కోపం తెచ్చుకుంటున్నావు. ఈ ప్రజలు వీళ్ళు నిజంగా మంచి వాళ్ళు కారు, కానీ నీ వాగ్దానమును బట్టి వాళ్ళని దయచేసి క్షమించమని దేవునికి పితరులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఎంత వేడుకుంటున్నాడో ఒకసారి మీరు లేఖనాలు చూడండి. నిజముగా ఇలాంటి బాధ్యత కలిగి దేవుని కొరకు ప్రజలను సిద్ధపరచాలి అని, మరి పరిశుద్ధమైన ఆయన యొక్క మార్గంలో నడిపించాలి అనే ఆసక్తి కలిగిన వారు అసలు ఎవరైనా ఉన్నారా? మీరు ఆలోచించండి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోనకుండా దేవుని సేవకులని చెప్పుకొని ఎంతమందిని నాశనం చేస్తున్నారు కదా ఈ అబద్ధ బోధకులు. వీరందరికీ దేవుడు ప్రతిదండన చేసినప్పుడు వాళ్ళను నమ్ముకున్న వారి గతి ఏంటి? ఆనాడు దైవజనుడైన మోషే ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. నీవు ఒక్కసారి ఆలోచించుకో, నీ బాహుబలం చేత, నీ మహాశక్తి చేత నీ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించావు కదా. ఈ రోజున వీళ్ళకి ఏదైనా నష్టం జరిగి నీవు నీ కోపాన్ని తీర్చుకున్నట్లయితే వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకెళ్ళాడు కానీ వాళ్ళని చంపేశాడని చెప్పి అన్ని ప్రజలు అనుకోరా ప్రభువా? కాబట్టి నువ్వు దయచేసి మా పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వీరందరినీ దయతో మన్నించమని దేవుని ఎన్ని విధాలుగా ప్రాధేయపడి అడుగుతున్నాడో గమనించండి. నేటి దినాన దైవజనులు అనిపించుకుంటున్న వాళ్ళందరూ కూడాను మధ్యవర్తులుగా బ్రతకవలసిన వారు, కానీ అందరూ ఎవరి స్వార్థానికి వారే దేవుని యొక్క నామమును ప్రజలకు కనిపించకుండా వీళ్ళే కనిపించుకుంటున్నారు. మీరు గమనించి మీ ఆత్మీయ జీవితంలో మేలు పొందటానికి ప్రయాసపడండి.